అండి. మనకైతే ఇది మైసూర్ సిల్క్ టైప్ ఉంటుంది క్లాత్ అయితే వర్క్ వచ్చిందండి. మొత్తం కట్ వర్క్ వచ్చిన శారీ. అక్కడక్కడ బిట్లొచ్చాయి. మొత్తం ఈ పూస వర్కే అండి. చానా వర్తబుల్ అనిపించింది. ఈ ప్రైస్‌కి కూడా నేను ఆల్రెడీ దీని మీద ప్రైస్ అయితే చూసాను. కానీ మీకెందుకో రివీల్ చేయాలనిపించలేదు. చానా వర్త్ అనిపించింది. ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది. ఇంకా మనం ఈ పూసలైతే స్లీవ్ కావాలా అని అడిగారు కస్టమరు. ఇంక చానా బావుందండి. ఇదైతే నేను మొత్తం ఇట్లా ఓ ప్యాకెట్ తీసుకున్నాను. స్లీవ్‌కి మొత్తం దగ్గరగా అయితే ఏసాననమాట. మనకి బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఏసుకోవచ్చు. ఆల్రెడీగా స్టిచ్ అయిపోయిన బ్లౌజ్‌కి గూడా కావాలన్నా ఈ పూసలైతే మనం తెచ్చుకొని సెపరేట్‌గా కుట్టుకోవచ్చనమాట. ఫ్రంట్ అయితే స్టార్ ఇచ్చాను. మళ్ళా ఇంకా మొత్తం ప్రిన్స్ కట్ అండి. మొత్తం ఇది అయితే పైపింగ్ ఇచ్చామనమాట. నడుము దగ్గర గాని, బ్యాక్ గాని, ఫ్రంట్ గాని, మళ్ళా స్లీవ్‌కైతే ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ పూసలతో కట్ వర్క్ వచ్చింది. అందుకు మూలంగా ఇవ్వలేదనమాట. ఈ పూసలైతే కుచ్చాము. మనకు ఆ వర్క్ రాకంటే పైపింగ్ ఇచ్చి ఖచ్చితంగా వేసిందనమాట. బ్యాక్ నెక్ అనమాట. ఇది బ్యాక్ ఓపెను. మనకి థ్రెడ్ ఇచ్చాను. కొంచెం వెయిట్ గెయిన్ అయ్యామనుకో కొంచెం టైట్ అనిపించిన థ్రెడ్‌తో అయితే లూజ్‌గా అయితే కట్టుకోవచ్చనమాట. ఇంకా వద్దు ఇంకా దగ్గరగా ఉండాలంటే నేను ఉక్స్, కాజా అయితే ఇచ్చాననమాట. కాజా కూడా రెడీమేడ్ తెస్తాను. అదైతే ఇంకొంచెం ఫ్రీగా బావుంటుందని మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూడండి ఏసీ గాని. ఎంత బావుంటుంది. ఇది 2 ఇన్ 1 అనమాట. మీకు బాగా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. మీరు ఈ నెక్స్ట్ టైమ్ ఒకవేళ స్టిచ్ చేపించుకుంటే ఇట్లా 2 ఇన్ 1గా పెట్టించుకోండి. ఎందుకంటే మీకు కొంచెం లూజ్ అనిపిస్తే అట్లా లాగి హుక్స్ పెట్టేసుకోవచ్చు. లేదా సరిపోతుందంటే థ్రెడ్‌తో అనమాట. మనకి ఫ్యూచర్‌లో అడ్జస్ట్‌మెంట్‌కి అనేది బావుంటుంది. ఇట్లా 2 ఇన్ 1 పెట్టుకుంటే ఓకే అండి. బాయ్ అండి. బాయ్ అండి.